హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను దోశ పోస్తున్నాను. దోశ పోసేది ఎలాగో చూపిస్తాను రండి. నేను కిలోంబావు బియ్యం తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మినపగుండ్లు ఎన్ని వేస్తారో చూపిస్తాను. కేజీ బావుకి వచ్చేసి 1 గ్లాస్, పావు కిలో గ్లాస్, ఇంకా కొన్ని వేస్తాను. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను 1 బావు వేస్తాను. కేజీ బావు కదా బియ్యము, ఇది 1 బావు వేస్తాను. చూడండి, ఇందులో వచ్చేసి కొన్ని మెంతులు, తర్వాత వచ్చేసి దోశ రుచిగా రావాలంటే శనగబ్యాళ్ళు కొన్ని, చూసారా, ఇంకొన్ని వేస్తాను. చూసారా, ఇవన్నీ ఇప్పుడు కడిగి శుభ్రంగా ఒక 4 గంటలు నానబెట్టేస్తాను. పిండి వేసాక మీకు చూపిస్తాను, సరేనా? చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒక 5 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని నానబెట్టేస్తాను. ఈవినింగ్ వచ్చేసి ఇది మిక్సీకి వేస్తాను. ఇప్పుడు వచ్చేసి టైం 1 గంట అయింది. అంటే 5 గంటలకు అట్లా వేస్తాను నేను మిక్సీకి. అప్పుడు చూపిస్తాను మీకు మిక్సీకి వేసాక, సరేనా ఫ్రెండ్స్? చూసారా, సాయంత్రం అయింది. ఇప్పుడు బ్యాళ్ళు ఇలాగా బాగా నానయ్యి, చూసారా, ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. నేను బాగా నానబెట్టేసాను ఇవి. ఇప్పుడు వచ్చేసి ఈ మిక్సీలో వేసేస్తాను. ఇలా ఎన్ని కావాలో అన్నీ చూసుకొని మిక్సీలో వేసేస్తాను. చూద్దాం రండి. చూసారా, ఇలా వేసేసుకోవాలి. చూడండి, కొంచెం బరక ఉండాలి. పూర్తిగా మెత్తగా ఉండకూడదు, పూర్తిగా బరక ఉండకూడదు. ఎందుకంటే దోశ వేసుకోవడానికి రాదు. మెత్తగా ఉంటే దోశ రాదనమాట. పెన్నం పైన వేసినప్పుడు కొంచెం బరక ఉంటే వద్దన్న మనం ఎలా తిప్పితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది పిండి, సరేనా? నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పెద్ద గిన్నెకి వేసేస్తాను. అంటే నేను పిండి నానబెట్టిన దానికే వేస్తాను. ఇది పొంగిపోకుండా ఉంటుంది. మొత్తం ఇలా వేసేసి దీనికి నేను సాల్ట్ వేయను, సోలా పొడి వేయను, 2 వేయను. మార్నింగ్ ఎంత కావాలో అంతే కలుపుతాను. నేను దోశ వేసేటప్పుడు మీకు చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? ఆగండి, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి అటుకులు. నేను అన్నం బదులు అటుకులే వేస్తాను. బాగా మెత్తగా స్మూత్గా ఉంటాయి. అటుకులన్నా బొరుగులన్నా వేస్తాను, అన్నం వేయను అనమాట. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఇలా మిక్సీకి వేసేసి మిక్సీ పట్టాను. పట్టి దీన్ని ఇలా మూత పెట్టేస్తాను. దోశ వేసేటప్పుడు చూద్దాం రండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఉబ్బిపోతుంది పిండి. ఇందులో నేను ఉప్పు కానీ సోలా పొడి కానీ వేయకుండా కానీ ఇలా ఉబ్బింది. చూసారా, ఇప్పుడు చట్నీ వేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిపాయలు, చూసారా, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఇందులోనే టమాటా, ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, తగినంత చింతపండు. చూసారా ఫ్రెండ్స్, ఇందులో నేను టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి చింతపండు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, నేనేం తిరువాత పెట్టాను కాబట్టి ఇంకా ఇదే కాబట్టి 4 స్పూన్స్ వేస్తాను ఇందులో. నేను మామూలుగా బయటనే చేసేదాన్ని. అయితే ఇప్పుడు పిల్లలకి టైం అయిపోయిందనేసి
లేట్ అవుతుందని ఇలా కుక్కర్లో వేస్తున్నాను చట్నీ. ఇందులో వచ్చేసి ఒక కట్ట మెంతం కూర కూడా వేస్తాను, చిన్న మెంతం కూర. చూసారా, చిన్న మెంతం కూర ఒక కట్ట. ఇప్పుడు ఇవి 3 విజిల్స్ పెట్టేస్తాను. 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను మీకు. ఇంకో సైడ్ వచ్చేసి ఒక కప్పు పల్లీలు అంటే బుడ్డలు ఇవి వేయించేస్తాను. ఇవి బాగా వేయించాక పొట్టు తీసేసి మిక్సీ వేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీకి వేసేస్తాను. ఇది పల్లి చూడండి, బుడ్డలు చూసారా. ఇందులో ఉప్పు వేసేసి టమాటా మొత్తం ఉడకబెట్టినదంతా దీంట్లో వేసి మిక్సీకి వేస్తాను. చూపిస్తాను. కుక్కర్ విజిల్ తీసేసాను ఫ్రెండ్స్, 3 విజిల్లు పెట్టాను చూసారా. ఇప్పుడు ఇదంతా మిక్సీకి పట్టేస్తాను. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి వేసేసాను చూసారా. ఇలా మిక్సీకి వేసేసాను. గిన్నెలో తీసేసి దోశ వేస్తాను. చూద్దాం రండి. ఇలా కలపాలి ఫ్రెండ్స్ మొత్తం పిండిని. ఇదంతా పొంగింది కదా, ఇలా కలిపి మనకు తగినంత గిన్నెకి తీసేసుకోవాలి ఇది, సరేనా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను నేను. ఇందులో ఉప్పు, కొంచెం సోలా పొడి తగినంత. ఇందులో వచ్చేసి చక్కెర వేస్తే కొంచెం కలర్గా వస్తుంది అనమాట, రెడ్ కలర్. దోశ వేద్దాం రండి ఇప్పుడు. చూసారా, ఇలా అంతా కలుపుకున్నాను. కొంచెం పిండి గట్టిగా ఉంది కదా, ఇందులో వచ్చేసి కొంచెం వాటర్ సరిపోతుంది. ఇంత చూసారా, ఇంతేనండి. ఇప్పుడు వచ్చేసి పెన్నం పెట్టాను. పెన్నం వేడెక్కాక దోశ వేద్దాం, సరేనా. ఫ్రెండ్స్, నేను వచ్చేసి మామూలు దోశ వేయట్లేదు, ఎగ్గు దోశ వేస్తున్నాను. చూడండి, మామూలుది అందరికి వస్తుంది కదా, నేను డైరెక్ట్ ఎగ్గు దోశ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో చట్నీ, మనం తయారు చేసిన చట్నీ వేసేస్తాను ఇందులో. చూసారా, దోశ వేస్తున్నాను. చూద్దాం రండి ఫ్రెండ్స్. చూసారా, నేను గంటెతో వేయను, నాకు ఇలాగే వచ్చు. చిన్న గిన్నె పెట్టేసుకొని గిన్నెతో వేసేస్తాను రౌండ్గా. చూసారా, ఇంకెంతే ఫ్రెండ్స్. ఇది బాగా కొంచెం వేడయ్యాక దీనిపైన ఎగ్ బీట్ చేసి పెట్టాను కదా, ఆ ఎగ్ వేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇంతే. ఆమ్లెట్ దోశ వచ్చేసి నేను ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్. చట్నీ ఇందులోనే కలిపేసి వేస్తాను. సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చూసారా, ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసేస్తాను. మంట పెద్దగా పెట్టేసేయండి. దోశలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, అంటే టేస్ట్ ఉంటాయి ఆయిల్ ఉంటే. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. 2 సైడ్లో ఇది తిప్పుకొని కాల్చుకుంటే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. చూసారా, బాగా కాలింది. 1 సెకండ్ అవతల పైన కూడా మొత్తం మనం ఎగ్ వేసాం కదా, అది బాగా కాలాలంటే 1 సెకండ్ పెట్టాలి. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. సూపర్ కదా,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.